సో నెక్స్ట్ ఐటమ్ ఏంటండి? ఇది సంగాయి చికెన్ అండి. సంగాయి చికెన్. ఇది కూడా బాగుంది, డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే, టేస్ట్ చెప్పండి ఎలా ఉందో. మొత్తం దీని టెక్స్చర్ అంతా కూడా సూప్ వేరే ఒక రకమైన ఇది లైట్ స్పైసీ ఉంటుంది. బాగా స్పైసీ ఉంటుంది. బాగా కాదు, ఓకే. లైట్ స్పైసీ ఉంటుంది. బిల్ అడిగారా? మింట్ ఫ్లేవర్ అండి, ఒక రకమైన ఫ్లేవర్ వస్తుంది నాకు. ఏంటంటారు, మింటేనా? లైట్ మింట్ ఉంది. తర్వాత దీంట్లో నిమ్ము కూడా లైట్ గా యాడ్ చేస్తాను. ఓకే, ఎలా ఉందంటారు? స్టార్టర్ స్మూత్ గా ఉంటుందండి, స్లైసీగా ఉంటుందండి. అవును, చాలా స్మూత్ గా తగులుతుంది. స్పైసీ అన్నారు కానీ మరి అంత స్పైసీ ఏమి కూడా లేదు, బాగుంది. మింట్ ఫ్లేవర్ అనేది బాగా తగులుతుంది. సో ఇది కూడా మీ ప్రయోగమేనా అంటారా? ప్రయోగం ఏం కదండి, ఒక రకం ఉంటుంది. మీ దగ్గర స్టార్టర్స్ అంత బాగుండడానికి కారణం మెయిన్ ఫ్రెష్ చికెన్ వాడడం, అందులో డౌటే లేదు అసలు. ఆయిల్ కూడా ఫ్రీడమ్ ఆయిల్ వాడుతూ ఉంది. అది కూడా ఏంటంటే మనకి అర్థం బట్టి దాన్ని చేంజ్ చేసేస్తా ఉంటాం. అంటే ఎక్కువ సేపు దాన్ని ఏమవుతుందంటే ఆయిల్ ఎక్కువగా మనం దాన్ని అయిపోయేదాన్ని చేస్తారు. మనం ఏంటంటే దాన్ని తొందరగా తీసేస్తా ఉంటాం. తొందరగా తీసుకోవడం ఏంటంటే డిష్ కొంచెం క్వాలిటీ నిలబడుతుంది. అంటే యాక్చువల్గా ఆయిల్ వల్లే డిష్ క్వాలిటీ వస్తుందండి. మన ప్రిపరేషన్ అన్నీ ఉండాలి. ఇది కూడా కొద్దిగా మోస్ట్ అండి. ఆయిల్ మంచిది వాడటం ప్లస్ దాన్ని తొందరగా చేంజ్ చేయడం అండి. దానివల్ల కూడా కొద్దిగా డిష్కి ఆ క్వాలిటీ కనపడుతుంది. ఆయిల్ కూడా ఫ్రీడమ్ తప్పితే రెండు వాడమండి. ఈ డిష్ కూడా చాలా బాగుందండి. అసలు ముక్క మెత్తగా అంత స్మూత్ గా వెళ్ళిపోతుందో అసలు. ముక్క మొత్తం కూడా మనకి బయట కోటింగ్స్ లో కూడా ఎక్కువ డబుల్ కోటింగ్ వేసేస్తారు ఎగ్ అది కలిపి. బాయిలర్ అనేది స్మూత్ గానే ఉంటుందండి. మనకి ఏంటంటే మనం డైరెక్ట్ గా ఇలాగా ఇప్పుడు మనకి ఈ రోజు ఇంత పడుతుందండి, అంత మట్టికి కటింగ్ చేద్దామండి. చేసిన తర్వాత వెంటనే ఇప్పుడు దీన్ని కటింగ్ అయ్యేటప్పటికి 10 గంటలు కటింగ్ అయిందండి. మనకు 12 అయ్యిందండి. అంటే సాయంత్రానికి క్లోజ్ అయిపోతుందండి, అంతేనండి. ఒకవేళ సాయంత్రానికి మార్నింగ్ బిజినెస్ ఎక్కువ ఉందనుకోండి, మళ్ళీ ఈవినింగ్ కట్ చేద్దామండి. దానికోసం ఏంటంటే కొంచెం ఫ్రెష్గా కటింగ్ చేయటం, మా ప్రిపరేషను, కొద్దిగా నీట్నెస్, మనం ఆడి దాంట్లో ఐటమ్స్ అన్నీ కూడా కొద్ది క్వాలిటీ వాడడం వల్ల కొద్దిగా. చూసారు అసలు ముక్క ఎంత మెత్తగా ఉందో, చాలా బాగా ఉడికింది, చాలా స్మూత్ గా ఉంది ఇక్కడ. మనం